హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ కార్తీకం. ఈరోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను రోజు కార్తీక పురాణం చదువుతూ మీకు కూడా వినిపించేద్దామని ఈరోజు వచ్చేసా. సో రోజు మనం కార్తీక పురాణం చదివేసుకుందాం ఈరోజు నుంచి. సో ఫస్ట్ అసలు కార్తీక పురాణం ఏంటి అంటే, 30 రోజులు ఉండే కార్తీక మాసంలో ప్రతిరోజు ఆ పరమేశ్వరుని పూజిస్తూ ధ్యానిస్తూ భక్తి పారవస్యంలో మమేకమవుతూ పురాణాలలో తెలపబడిన కార్తీక పురాణాన్ని ప్రతిరోజు ఒక్కో అధ్యాయంగా పఠిస్తారు. అయితే ఈ కార్తీక పురాణం ఏంటంటే, ఆ పరమేశ్వరుడి లీలలు, అలాగే ఆ పరమేశ్వరుని ఎలా పూజించాలి, ఎలా ధ్యానించాలి, ఆ కార్తీక సోమవారం వ్రతం ఎలా పాటించాలి, తద్వారా ఆ కలిగే మార్పులేంటి, ఆ చేకూరే ప్రయోజనాలేంటి, తొలగే కష్టాలు, ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రమైన ఆనాటి ప్రజల అనుభవాలు సమాహారమే ఈ కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణాన్ని శివుడు పార్వతీదేవికి, బ్రహ్మ నారదుడికి, మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పారని, తర్వాత వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పగా ఆయన కార్తీక పురాణం విని కార్తీక మాసం మొత్తం ఆ విధంగా అనుసరించి దాన్ని భూలోక ప్రజలకి విస్తృతంగా తెలియపరచాడని ప్రతీతి అన్నమాట. సో ఇది కార్తీక పురాణం వెనకాల ఉన్న కథ. సో కార్తీక పురాణం ఫస్ట్ అధ్యాయం ఈరోజు స్టార్ట్ చేసేద్దాం. మొదటి అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులలో ఒక ఆశ్రమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రములు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములను వేదాంగములు రహస్యములు సంగ్రముగా గ్రహించినాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి, కాన తమరా వ్రతమును వివరించవలసిందని కోరిరి. అంత సూత మహామహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమునందు పరమునందు సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వం ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనమునందు విహరించుచు, పార్వతీదేవి ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకును ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపమని కోరెను. అంతట మహేశుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమందు చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకి వివరించబోచున్నాడు. చూడు అని మిథిలా నగరం వైపు చూపించెను. అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరు ఇటు ఏలవచ్చిరో సెలవసంగుడు అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతునని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలికగా, జనక మహారాజు, మునిచంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకొనదలిచాను. నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న, సంవత్సరములలో కల మాసములన్నిటిలోనూ కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నే చెప్పబో వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమై అయినున్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమందాచరించు వ్రతము యొక్క ఫలితము చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేకాక వినినంత మాత్రముననే ఎట్టి నరకబాధలు లేక ఇహమునందు పరమునందు సౌఖ్యమును పొందుదురు. నీబోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు
ఉత్తమమైనది, శ్రద్ధగా ఆలకింపుడని వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పసాగెను. ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయస్సువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశియందుండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాసము ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను. ముందుగా కార్తీక మాసముకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణుకు, పరమేశ్వరునికి, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకుని మరలా నీట మునిగి సూర్య భగవానుకు అర్ఘ్య ప్రదానమొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములొసర్గి గట్టుపై 3 దోసిళ్లు నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసములలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందం ఆచరించి శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ లేక తులసికోట వద్ద కానీ దీపారాధనము చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టిన తర్వాత తానును భుజింపవలను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందు గాని ప్రస్తుత జన్మమందు గాని చేసిన పాపములు పోయి పుణ్యములకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారు వ్రతమును చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణ సమాప్తము.